ఫ్రెండ్స్ ఇప్పుడైతే పైన ఏ అయితే ఉన్నాయో మొక్కలు ఎంత నీట్గా చేసింది ఏంటి మోదు అని ప్రతి మొక్క కోసం ప్రతిదీ కూడా క్లారిటీగా చెప్పాము. దీని ఫుల్ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మధ్య మధ్యలో కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి, వాటికి మీరు చక్కగా రిప్లైలు అయ్యి ఇవ్వండి, ఆన్సర్లు చెప్తూ ఉండండి. పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి సరేనా. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని నొక్కారంటే మేము పెట్టిన వీడియోసే మీకు నోటిఫికేషన్ అయ్యి వస్తుంటాయి. మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి, మీరు సపోర్ట్ చేస్తూనే ఉండండి సరేనా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను పైకి ఎక్కట్లేదు, అసలు పైకి మొక్కలే ఖరాబ్ అయిపోతున్నాయి, ఒంట్లో బాగోక పైకి ఎక్కట్లేదు. పైన అసలు వంట చేయాలనుకుంటున్నాను, రూమ్ అది రెడీ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పాను కదా ఫ్రెండ్. కానీ ఇప్పుడు మాదు 10 రోజుల నుంచి ఏకదాటిగా పైకి వచ్చి చక్కగా ఈ మొక్కలన్నిటిని అంటే అప్పుడు కొన్ని ఒంట్లో బాగున్నప్పుడు సరిగ్గా చేయలేక ఖరాబ్ అయిపోయినాయి చాలానే. ఇప్పుడు ఏం చేసిందంటే మొక్కలు పెద్ద పెద్ద టబ్బుల్లోకి వేసి కంపోస్ట్ అవి వేసి మార్చింది అనమాట. కొబ్బరి పీచు అవన్నీ కూడా చక్కగా వేసి అన్నీ మార్చింది. చూడండి ప్రతిదీ కూడా. ఇక్కడ కొబ్బరి మొక్క చూపిస్తాను చూడండి, చూసారా మా కొబ్బరి మొక్క. ఇది స్థలం ఉంటేనే చక్కగా కొబ్బరి చెట్టు అనేది ఈ పాటికి బాగా ఎదుగును. మనకి ఇలా వస్తుంది కాబట్టి చిన్న మేము కొబ్బరికాయలు అమ్ముతాం కదా, అందులో మొక్క వచ్చిందనమాట. అది దాసి మోదుకి ఇస్తే ఇలా మొక్క పెట్టింది, మంచిగా వచ్చింది. కొబ్బరికాయలు అవి కాసేసినాయి అనుకోండి, ఇలాగా తీసి మీకు పంపేస్తాను. అసలే కొబ్బరికాయ రేట్లు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు, మాకు దొరకవు ఇక్కడ అని అన్నారు. వాళ్ళకి పంపుదాం అనుకుంటున్నాను. ఏమంటారు మీరు? వాళ్ళు ఎవరో తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి, నాకు గుర్తుకు వచ్చి చెప్తున్నాను. తెలిసే ఉండుంటుంది, ఒకళ్ళు అయితే తప్పకుండా కామెంట్ చేస్తారు. ఇంకా చూసారా, నాకైతే కొబ్బరి చెట్లు చాలా ఇష్టం అండి. కొబ్బరికాయ అది ప్రతిదీ యూజ్ ఉంటుంది, ఆకులు యూజ్ ఉంటుంది, దాని నుంచి వచ్చే కొబ్బరి పీసు ఈను కదా, కొబ్బరి చెక్కలు అంటే కొబ్బరికాయ వాడేసిన తర్వాత ఆ చెక్కలు అవి కూడా మనం పొయ్యిలో వేసుకుని మంట పెట్టుకోవచ్చు. అవన్నీ కూడా నేను ప్రతిదీ దాస్తాను. పైగా పీచు చూడాలి, సామానం తోవడానికి యూజ్ చేసుకోవచ్చు, చక్కగా మనం బాడీ కూడా తోముకోవచ్చు నీట్గా పెట్టుకుంటే సరేనే. ఇదిగోండి ఇంకా కనకాంబరాలు ఇక్కడ ప్రొద్దుటే కోసిందండి చక్కగా. ఇదిగోండి నేను పువ్వులు తెచ్చిందనమాట, తల్లో కూడా పెట్టుకున్నాను గుచ్చుకొని. ఇంకా ఇక్కడ బిళ్ళ గన్నేరు, ఇది కనకాంబరాలు, ఇది బొబ్బాస్ చెట్టు. దీని నిండా బొబ్బాస్కాయలు వచ్చేయాలి. పటాపటా చక్కగా అన్నీ చేసుకోవాలి. కర్రీస్ కూడా చేసుకోవచ్చు పచ్చి ఉంటే మంచిగాని. మళ్ళీ చేస్తారు కదా మధు, ఇవమ్మా బొబ్బాస్ ముక్కలతోటి స్వీట్వి గ్రీను అట్లా చాటా కేకుల్లో వేస్తారు కదమ్మా, టూటీ ఫ్రూటీ. వాటి బొబ్బాస్ మొక్కలతో చక్క కాయలతోటి పచ్చికాయలతోటి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి చేస్తారు. ఓకేనా. ఆ పేర్లు త్వరగా రావు, అన్నీ ఉంటాయి మనసులో, త్వరగా రావు. ఇక్కడ చూసారా, ఇదండి నాకు అసలు పొయ్యి పెట్టుకొని నేను ఈ పొయ్యి మీద ఉండేదాన్ని. స్టార్టింగ్ వీడియోలు అయితే అసలు చాలా ఇష్టం ఇలా పొయ్యి మీద అవి చేయడం అంటే. కాకపోతే తర్వాత సామానం తోమడమే కొంచెం హార్డ్ వర్క్ అది, అయినా సరే చాలా బాగుంటాయి వంటలు అయ్యి. ఇక్కడ చూడండి ఈ పొయ్యి నేను మాదు కలిపి వేసింది అనమాట. హెల్ప్ అయ్యి చేసుకుంటూ చక్కగా ఇద్దరం ఇలా చేసాము. ఈ స్లాబ్కి తగలకుండా వేడి అన్నది ఎంత దిమ్మ కింద కట్టాము. ఇక్కడ 2 పొయ్యిలు చక్కగా, ఇక్కడ ఓ పక్కన అన్నం పక్కన కూర కింద వండేయచ్చు ఫాస్ట్గా అని చెప్పేసి ఇలా 2 పొయ్యిలా చేసాం. దగ్గరికి చూపింది కానీ ఇదిగోండి పొట్టి పొయ్యి టైప్ కూడా ఉంటుంది చక్కగానే. మనం కర్ర పెట్టుకొని పొట్టంతా కుక్కేసుకొని మంచిగా పొయ్యి టైప్ కూడా పెట్టుకోవచ్చు ఇది ఇలాగా. అందుకే ఎదురు కూడా ఇలా వేసాం ఇటుకలు పెట్టి. సరేనా. ఎలా ఉంది మా పొయ్యేదిని? దీని మీద ఎప్పుడెప్పుడు వంటలు చేసి మీకు చూపిందామా, పైకి వచ్చి ఇంకా వంటలు చేయాలన్నది ఉంది. చక్క ఈ వాతావరణం అది మనకి ఇప్పుడైతే ఓకే, శీతాకాలం అది బాగానే అనిపిస్తుంది. కానీ ఎండాకాలం మాత్రం ఇచ్చిపోతుంది, 8ంటికే ఎండ వచ్చేస్తుంది. కాకపోతే షెడ్ ఉంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది పైన ఈ వంటలు చేసుకోవడానికి. ఇంకేంటి మీకు ఇంకా మొక్కలు చూపించేస్తాను. ఇదిగోండి అది శంఖం పువ్వులు బ్లూ కలర్వి, ఎంత చిన్న దాంట్లో ఉండేది ఇప్పుడు పెద్ద దాంట్లోకి మార్చింది అనమాట. కంపోస్ట్ అవి వేసి ఇప్పుడు పెద్ద పెద్ద పువ్వులు వస్తాయి. చక్కగా దీంతో 4 పువ్వులు అది గ్లాసులో వేసుకొని ఆ వాటర్ అది తాగితే చాలా బాగుంటుంది కదా మంచిగాని. మీ ఇంట్లో ఉన్నాయా శంఖం పువ్వుల చెట్లు? కామెంట్ చేయండి. ఇంకా గోరింటాకు చెట్టు, అబ్బా బ్లాక్ గోరింటాకు చెట్టు కూడా ఉంటే బాగుండు, ఈ రెడ్ గోరింటాకుతో పాటు. నా కోరిక, దేవుడు రెడ్ది ఇచ్చి బ్లాక్ది ఎందుకు ఇవ్వలేదు? అసలు
ఎందుకు ఇవ్వలేదంట. కాదు మాది ఇప్పుడు నేను ఇప్పుడు దేవుడు అందం కన్నా ఆరోగ్యం చూసుకోవాలంటారు. అబ్బా ఆరోగ్యం చూసుకోవాలి కంటే బ్లాక్ ఇది కూడా ఇవ్వాలి. అది కదా ఫ్రెండ్స్, మీరు నేను అంటున్నది మీరు చెప్పండి. ఇప్పుడు రెడ్ది మనకి హ్యాండ్స్ పెట్టుకుని అందంగా ఉండడానికి ఇచ్చారు. అదే టైప్లో బ్లాక్ గోరింటాకు కూడా చెట్టు ఇచ్చి ఉంటే తలకు ఇంట్లో ఒక ఆ చెట్టు ఈ చెట్టు ఉంటే అసలు వైట్ వస్తుంది, తెల్లెంటుకలు అవుతాయి అన్న బాధ లేకుండా చక్కగా అందరూ పెట్టుకుంటారు నెత్తికి హెన్న. అవునా కదా? అసలు నాకైతే అదొక్కటి ఉండుంటే ఎంత బాగుంది అనిపిస్తుందండి, చాలా గట్టిగా ఆ విషయంలో. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఇగోండి జామ చెట్టు, మరి ఇంకా ఇది ఆకులు రాలిపోతున్నాయి ఏంటమ్మా అంటే ఇప్పుడే మార్చాం కదా, ఇవి లేతగా ఉంది కాబట్టి మట్టి గొల్లగా ఉంది కాబట్టి ఫస్ట్ ఇవి ఎండిపోయి వస్తాయి తర్వాత అదే ఫ్రెష్ ఏంటంటే ఆకులు. ఇప్పుడు నాటివి జామకాయలు ఉన్నాయి, చిన్న చిన్నవి నాటు జామకాయలు అంటాం. అలాగే హైబ్రిడ్ జామకాయలు వస్తున్నాయి. అలా 2 రకాలు. ఇప్పుడు అలాగే నేను ఏమంటున్నానంటే గోరింటాకు చెట్టు ఉంది, ఇందులో ఇప్పుడు రెడ్ది ఉంది. బ్లాక్ది కూడా ఇప్పుడు సృష్టిస్తే బాగుండు, జన్యు మార్పులు అలాగయ్యా అని అంటున్నారు కదా. ఆ టైపులో ఎవరైనా క్రియేట్ చేశారు అంటే ముందు ఈ బ్లాక్ కోసం బాధపడకుండా, వైట్ హెయిర్ కోసం బాధపడకుండా, ఈ కలర్స్ అవి పెట్టుకోకుండా, కెమికల్స్ అవి ఈ బ్లాక్ న్యాచురల్ హెన్నా పెట్టేసుకుంటారు, గొడవ ఉండదు. వేరే ఎన్నో వస్తున్నాయి, కానీ దానికన్నా ఈ స్వయంగా ఆకు తీసుకుని దుబ్బుకొని పెట్టుకుంటే బెటర్ కదా అని నా ఉద్దేశం. మీరేమంటారో అన్నది కమెంట్ చేయండి. మీకు కూడా బ్లాక్ గోరింటాకు చెట్టు ఉంటే బాగుండబ్బా నిజమే కదా అని అనిపిస్తే కమెంట్ చేసేయండి, సరేనా? ఇప్పుడు చూడండి మామిడి చెట్లు ఇక్కడి నుంచి వద్దాం. ఇదిగోండి, ఇది మనది దానిమ్మ చెట్టు. పట్టుమని ఒక 2 కాయలు తిని ఉంటాము, చిన్నవే. సర్లే మనం సరదాగా వేసుకున్నాము, ఎప్పుడొస్తే అప్పుడే తిందాము. ఇక్కడ కలబంద చక్కగా ఫేస్కి అయ్యి పెట్టుకోవచ్చు. మేము స్టార్టింగ్ వేసినప్పుడు మాకు తెలియక ఎర్రమట్టితో వేసేసాము. ఎర్రమట్టి ఏంటంటే బిగిసిపోయినట్టు అయిపోయింది. అవును. తర్వాత కంపోస్ట్ వేసాను, పైన వేస్తూనే ఉన్నాను. ఇగోండి వీటికి ఇవి వచ్చేసి ఇంతవరకు వచ్చి రాలిపోతున్నాయి. మంచి కాయ, ఇంత కాయ ఓ 2 కాయలు తిని ఉంటాము గింజలు, ఎంతో సంబరంగా. అంతే. పైన వేస్తాను కానీ కింద లేయర్స్ కాడ అయితే బిగిసిపోయినట్టు అయిపోయింది. కలబంద చూసారా, మనం హెయిర్కి అవి పెట్టుకోవచ్చు. చక్కగా మింగేటోళ్ళు ఇంత డైలీ కలబంద పొద్దుటే మింగితే జ్యూస్ కింద చేసుకొని, జ్యూస్ కింద అయితే జిగురు కింద వచ్చేసి మింగలేరు. ఇంత ముక్కు కింద తీసుకొని వైట్ది అది ట్యాబ్లెట్ టైప్లో మింగేస్తే జారిపోతుంది. మా మాధు మింగుతుంది, దానికి పాపం ఎంత ఇదిగా ఇబ్బంది అయినా సరే చాలా రోజులు మింగింది కదమ్మా. జ్యూసే చేసుకొని తాగాను, నేను చేసుకుని తాగింది. నేను మాత్రం తాగలేదండి, మాధు తాగగలిగింది. అది కొంచెం అలాంటివి చేయగలుగుతుంది. ఇదిగో ఇంక ఇది మామిడి చెట్లు చూసారా, ఈ మామిడి చెట్లన్నీ కూడా నేను ఇంకా మార్నింగే కట్ చేశాను. అసలు చెప్పాలంటే కొన్ని కట్ చేసుకున్నాను, కొన్ని అవసరం కోసం కట్ చేసింది. ఇవి మామిడి చెట్లు అండి. మేము తిన్నాము మే నెలలో రసాలు అవి ఊరి నుంచి అవి తెచ్చుకుంటాం కదా, బంగళవెల్లి అవిని. వాటి టెంకలు కంపోస్ట్లో వేసేస్తే వచ్చిన మొక్కలన్నీ ఇలా ఒక్కొక్క టబ్లో వేస్తే పెరిగినవి అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎప్పుడు రసాలు వస్తాయో ఏంటో మరి. బంగళవెల్లి మీకు బుట్ట పంపచ్చు, ఏమంటా? ఇది చూడండి, ఈ బ్లాక్ టబ్స్ అన్నీ కూడా ఇటు సైడ్ అంటే వెనకాల ఉన్నవన్నీ మామిడి చెట్లు. ఇంకోటి ఏంటంటే అండి, మామిడికాయలు వచ్చేస్తాయని కాదు, మనం ఏంటంటే ఏమైంది చెప్పు, మనం ఏంటంటే మామిడి ఆకులు ఇప్పుడు పూజలకి పండుగలకి ప్రతి ఒక్కరిని వెళ్ళి కట్టమాగది రామదేవుని పూజలు అవి ఉంటాయి కదండి మాఘమాసంలో. ఆ టైంలోనే పూత వస్తుంది. పూత ఉందమ్మా అది రాలిపోతుందేమో అని చాలామంది అనేవారు. కొన్ని ఇచ్చేవారు, కొంతమంది తీసుకోండి అమ్మా పూత రాలకుండా అనేవాళ్ళు ఇచ్చారు. అలా ఇచ్చుకున్న కొంచెం బాధపడతా ఇస్తున్నారే, మనకు కూడా వేసుకుంటే బాగుండని చాలాసార్లు అనిపించింది. అలాగా మాకు పూజలకి
ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక 2 సంవత్సరాల నుంచి అయితే మా మామిడి చెట్లుయేనండి ఆకులు గుమ్మాలు ప్రతి పండక్కి పూజలకి అన్నిటికీ కరెక్ట్ గా లెక్క పెట్టుకొని మరి కట్ చేసుకొని వాడుతున్నాము మంచిగాని. ఇప్పుడైతే ఇలా మార్చింది, ఇప్పుడు నీట్ గా రావాలి. ఇప్పుడు బాగా మళ్ళీ అంటే మొన్నటి వరకు ఏంటంటే ఒక్కొక్క దాంట్లో 3 వేసి 4 వేసి ఉంటే ఇప్పుడు ఏం చేశాను, ప్రతి దాంట్లో 2 వేసి చొప్పున కాడికి మంచిగా గుళ్ళ మట్టి వేసుకుంటూ వచ్చేసాను అనమాట. ఈ వెనకాల ఉన్న టబ్లన్నీ కూడా మామిడి చెట్లు. ఇక్కడ ఇంకోటి చూద్దరు కానీ రండి, ఇక్కడ వరకు. ఇంకా ఇది ఒకటి ఎక్స్ట్రా, దాంట్లో కూడా ఒకటి మామిడి చెట్టు ఉంది. ఇది చూసారా సీతాఫలాలు, చక్కగా సీతాఫలాలు వస్తాయి. నేను అక్కడ వంట చేస్తూ ఉంటాను కదా, ఒక్కోటి కొయ్యటం తినడం, చక్కగా ముగ్గేసుకొని పండినవి కూడా ఉంటాయి కదా. ఏమంటారు, సీతాఫల చెట్లు ఎప్పుడు కాస్తాయో ఏమో మరి. ఇవన్నీ సరే మేము కంపోస్ట్ లో వేసి వచ్చిన మొక్కలు అవన్నీ కూడా. ఇది ఏం మొక్క మీరు చెప్పాలి. ఇటు రండి, ఇది అయితే ఇది ఏం మొక్క క్లియర్ గా కనపడుతుందా మీకు? దగ్గర కింద నుంచి చూపిస్తాను. ఇది ఏం మొక్క అనేది కంపల్సరీ మీరు కమెంట్ చేయండి. ఇదిగోండి, ఇది ఆమ్దం చెట్టు తెలుసు కదా మనకి, రైల్వే స్టేషన్ పక్కనే కంపల్సరీ ఒక మొక్కల పిచ్చి మొక్కలన్నీ వచ్చే చోటల్లో ఇవి అయితే కంపల్సరీ ఉంటాయి. మాది ఏం చేస్తుంది తెలుసా, వీటిని కూడా ఏమి వదలదు, నీట్గా ఆ గింజలు వస్తాయి. నూనె మరగేసుకున్నప్పుడు కంపల్సరీ అవి గింజలు వేసి మరగబెట్టుకుంటుంది. అసలు చెప్పాలంటే చాలా చెట్లు ఉండాలి. మొన్న బాగోక నేను రాలేదు కదా, చాలా వరకు ఎండిపోయినాయి. ఇది ఒక్కటి ఉంటే వేసాను. కాదు, పువ్వులు పింక్ పువ్వులు వస్తాయి కదా, పింక్ పువ్వులు పెద్ద పెద్ద వస్తాయి. ఇంకా టమాటాలు చూసారా, ఇప్పుడు టమాటాలు రావాలి, టకటక వంటలు చేసేయాలి. చూడండి ఇప్పుడు అయితే పువ్వు వచ్చింది, టమాటాలు వస్తాయి తర్వాత. మంచిగా నేను ఇంకా మార్కెట్కి వెళ్ళక్కర్లేదు, ఇక్కడ కోయటం అక్కడ వంట చేయటం. ఓకేనా. నిమ్మ చెట్ల అబ్బో బిర్యానీ చేయటమే లేటు. అదే నిమ్మకాయలు తినే అంటే మనం వాడుకున్న తర్వాత గింజలు వేసాను, నేను కంపోస్ట్ లోనే వేస్తాను, అవే వచ్చేసాయి. అంతే, వచ్చినాయి అన్ని పెద్ద దాంట్లో పాతానమాట. అబ్బా పనసకాయలు ఎంతమందికి కావాలి, ఎంతమందికి కావాలో కామెంట్ చేయండి. కేజీ పచ్చిమిర్చి ఎంత రావాలి. మొన్న చాలా వరకు ఎండిపోయినాయండి, అసలు ఈ 3 ఉంటే ఇలా వేసి ఇటు సైడ్ కూడా చాలా పచ్చిమిర్చిలు వేసాను అనమాట. సీడ్స్ వేసాను. కాలిమాకు 5 రూపాయలకి మేము అయితే ఎంత ఇస్తాము, రావాలే గాని. అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి, ఎప్పుడు పెరుగుతాయో తెలీదు. ఇప్పుడైతే అలాగండి చక్క పైన టెర్రస్ మీద అటు సైడ్ కూడా ఉన్నాయి, చూపిద్దాం. ఇంకా అవి తర్వాత అలా కాదు, ఇట్రా ఇవి కూడా బిల్లగన్నేరు పువ్వులు, ఇవన్నీ కూడాను. తులసమ్మ ఉంది. ఇవి వాము చెట్టు. మొన్న అమ్మ పచ్చడి చేసి చూపించింది, ఆ వీడియో కూడా ఉంది, చూసేయండి. ఇప్పుడు పనస చెట్టు, అది ఏమంటారు, పైనాపిల్ గురించి చెప్పలేదు. పైనాపిల్ అండి, అవి ముచ్చుకులు కోసి పెట్టింది అంతే, వచ్చినాయి. కానీ అవి ఎన్ని సంవత్సరాలు అవుతుందో, ఏదో ఒక అలంకరణ కింద అయిపోయింది అది అవుతే అంతే. ఇవ్వండి పైన చక్కగా ఇలాగా. మొన్నటిదాకా ఇక్కడ ఇదంతా కూడా చాలా గలీజ్గా ఉండేది, మట్టి అన్ని కూడా చేసి నీట్గా చేసి శుభ్రంగా కడిగింది అనమాట నిన్న అంతా కూడా. ఇంకొకటి శ్వేత అక్క గోంగూర, ఇప్పుడు మీరు గోంగూర దొరకట్లేదు వేసుకోమని చెప్పాను కదా శ్వేతాకకి, నేను మొన్ననే తీసుకొస్తే ఇలా పాతాను అనమాట. అవును, ఇలాగా గోంగూర అంటే నాటేస్తే ఇదే కాదు, పుదీనా అలా కూడా వస్తుంది, పుదీనా వస్తుంది, గోంగూర వస్తుంది, చిగురుతూనే ఉంటది ఆకు. కొంచెం కొంచెం ఇందులోనే వేసుకోవచ్చు, 2-3 కట్టలు. అంత ముందు కూడా పెద్ద దాంట్లో వేస్తే బోల్డ్ సార్లు తీసుకొచ్చాను. గోంగూర అమ్మ వండారు, అది మొన్న నేను రాక ఎండిపోయింది అనమాట. ఇప్పుడే మొన్న వస్తే కొన్ని వచ్చాయి, మొన్న దాంట్లో కూడా అన్ని రూట్స్ రాలేదు, కొన్ని వస్తే కొన్ని పాతేను, కొన్ని పోయాయి, మిగిలినవి 5 అలా మిగిలాయి అనమాట. మీకు ఇది చీకటిగా అయిపోయింది కానీ ఇది బచ్చలాకు. ఇది బచ్చలాకు చాలా బాగా చాలా వంటలు. అంటే ఇది ఏమైందంటే అంత ముందు చాలా ఎక్కువ ఆకులు వచ్చేవి, తీసుకొస్తే అమ్మ పప్పులో వేసేవారు.
ఎండిపోయి ఇది ఏమంటారు రూట్స్ సీడ్స్ వచ్చేసాయి అనమాట. అవి వేస్తే వస్తాయి, ముదిరిపోయి సీడ్స్ వచ్చేసాయి. సీడ్స్ కూడా నేను పక్కన వేసాను. ఇక్కడ చిన్నగా మొదలైంది చూడండి, మీకు చీకటి అయిపోయింది కానీ ఇగో ఇక్కడ చివర్లో చెయ్యి పెట్టమ్మా. ఇదిగో నువ్వు చెయ్యి, నువ్వు కొంచెం అడ్డు తప్పుకుంటే అంతది. మా అమ్మ చేయి పెట్టిన దగ్గర వచ్చింది చూడండి. అలా సీడ్స్, దీనికి చాలా సీడ్స్ వస్తే కూడా వేసాను. ఇంకా కొన్ని సీడ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇది అయితే పెరిగితే ఇలాగా తాడు కట్టి వేసాను అనమాట. ఇది ఏమనుకుంటున్నారు? తిప్పతీగ. ఇవి ఏమంటారు వాటర్లో మరిగేసుకొని తాగితే మంచిది అంటారు. చాలా చేదు ఉంటది, మామూలు చేదు ఉండదు బాబోయ్. బీపీకి అట్లకి మంచిది అంట. షుగర్ బీపీలకి అట్లకి మంచిది. ఈ బ్యాక్గ్రౌండ్ ఒకటి, ఇంకోటి ఒక తోటలో కూర్చున్నట్టు అనిపిస్తుంది అలా కూర్చున్నప్పుడు. మీకు ఈ ఫోన్లో ఎలా ఉందో కానీ మాకైతే అదే ఫీలింగ్. అమ్మమ్మ మొన్న అలాగే అన్నారు కదమ్మా. చాలా బాగుంది, చాలా హాయిగా అనిపిస్తుంది. ఇప్పుడు చీకటి పడిపోయింది, చూద్దాం పైకి అది కూడా తీసుకొచ్చి లైవ్ అది కూడా చేయొచ్చు, అన్ని చేయొచ్చు. సరేనా ఫ్రెండ్స్?